రాత్రి 12 గంటల తర్వాత ఈ ఆలయం దగ్గర ఎవ్వరూ నిలబడరు. ఎందుకంటే ఇక్కడ భైరవుని ఆజ్ఞ కోసం ఎదురు చూసే ఆత్మలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతూ ఉంటారు. ఈ గుడికి ఉన్న రహస్యమైన ద్వారం రాత్రి తలుపు తడితే జీవితాంతం గుర్తుండిపోయి శాపం పడుతుందని అంటూ ఉంటారు అక్కడ వాళ్ళు. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ గుడి 300 సంవత్సరాల నాటి కాలభైరవుని క్షేత్రం. ఇక్కడ ఒకప్పుడు శిక్షలు విధించేవారు. నేరగాళ్లకి భైరవ శిక్ష అని అనేవారు. అయితే దేవాలయాల ముందు నిలబెట్టేసి చావు శిక్ష కాకుండా భైరవునికి అప్పచెప్పేవారు. అంటే వారి ఆత్మ తీర్పు భైరవుడే చెప్పేవాడని అనేవారు. ఇది సాధారణమైన గుడి కాదు, ఇది ఒక తీర్పు మందిరం. దీన్ని అందుకే గేట్ ఆఫ్ సీక్రెట్ అని అంటారు. ఈ గుడిలోని నార్త్ గేట్ ఉంటుంది. అయితే దాన్ని రాత్రి తలుపు తడితే ఆలయంలో ఉన్న అశాంతి ఆత్మలు బయటకు వస్తాయని నమ్ముతారు. అయితే అవి బయటకు వస్తాయని కాదు, వాటికి శరీరం దొరుకుతుందని నమ్మకం. అక్కడ ఉన్న ఆత్మలు తీర్పు కోసం భైరవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. అయితే అప్పుడే అక్కడున్న తలుపుని గనక తడితే అవి అప్రమత్తం అయ్యి ఆ భైరవుడే పిలిచినట్టుగా భావించి బయటకు వచ్చేస్తాయి. ద రియల్ ఇన్సిడెంట్ ఇది నిజంగా జరిగిందంట. 2011లో ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక గ్రామంలోని ఒక యువకుడు ఉండేవాడు. అతను రాత్రి అక్కడ మద్యం తాగి ఆ ఆలయాన్ని వెక్కిరించాడు. ఇక్కడ ఏమీ జరగవు, ఇక్కడ ఏమీ ఉండవు అని. అయితే అతను నార్త్ గేట్ వైపే వెళ్లి ఆ గేట్ ని తట్టాడు. అలా చేసి అతను ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. కానీ తెల్లవారితే అతను తన కుటుంబాన్ని ఎవ్వరినీ గుర్తుపట్టలేదు. కళ్ళు తెరిచినా మాటలు రావడం లేదు. ఒక రకమైన పిచ్చి నవ్వు మాత్రమే వస్తుంది. అతనితో పాటు వెనక ఎవరో నడుస్తున్నట్టు ఒక శబ్దం వినిపించేది. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. అది ఆత్మ అతని శరీరంలో తీర్పు పొందే వరకు ఉంటదని పూజారులు చెప్పారు. అంతేకాదు 11 రోజుల తర్వాత భైరవుని జపం, రుద్రాభిషేకం చేసి గంట మోగించిన తర్వాత అతను ఒక్కసారిగా పడిపోయాడు. నిద్ర లేచాడు. అన్నీ గుర్తొచ్చాయి. కానీ ఒక్క మాట మాత్రం చెప్పాడు, తలుపు మళ్ళీ ఎవరూ తట్టద్దు అని. భైరవుడు శ్మశానవాసుడు. అంటే ఆయనకు వాహనం కుక్క. ఈ దేవాలయం దగ్గర అజ్ఞాతంగా రాత్రి కుక్కలు నిలబడి చూసేలా కనిపిస్తాయి. అవి కాపలాదారులు. అవి ఆత్మలు బయటికి రానివ్వకుండా, మనుషుల్ని ఏమీ చేయనివ్వకుండా, మనుషుల దగ్గరికి రాకుండా అలా మురుగుతూ అలా చూస్తూ ఉంటాయి టెంపుల్ దగ్గరే. రాత్రులు పూజ ఎందుకు జరగదు? భైరవుడికి రహస్యకాలం అర్ధరాత్రి. కానీ ఆ సమయంలో పూజ కాదు. తీర్పు అతనితోటే. మనిషి మాట్లాడకూడదు. ఒకే శబ్దం భైరవాయ నమః. కానీ అక్కడ గంట మాత్రం మోగుతూనే ఉంటది. గంట ఎందుకంటే ముఖ్యమైనది. ఆత్మల తీర్పు సమయం ముగిసింది అని సంకేతం. కానీ ఒక నిబంధన ఉంది. ఆ తలుపు దగ్గరికి వెళ్లి రాత్రి 12 తర్వాత ఎవరూ తలుపు తట్టకూడదు. ఎందుకంటే భయంకరమైన కుక్క గర్జన వినిపిస్తుంది. అది మనం చూసే కుక్క కాదు, భైరవస్వామి యోగ రూపం. ఈ గర్జన ప్రేతాలు, శాపాలు, దుష్ట శక్తుల నుంచి తరిమేస్తుంది. అందుకే రాత్రి ఎవరైనా ఆ ద్వారం దగ్గరికి వెళ్లి తలుపు తడితే అది పూజ కాదు, ప్రేతాలకు పిలుపు అని అంటారు. అక్కడ ఉన్నది దేవుడు, కానీ ఆయనను బయటకు పిలిచే హక్కు మనకెవ్వరికీ లేదు. ఆ ద్వారం తెరిస్తే అత్యంత పవిత్రత లేకపోతే తప్ప ఆయన దర్శనం ఎవ్వరికీ కాదు. ఆయన కోపమే దక్కుతుంది. భైరవ ద్వారం మూసి ఉండదు. అక్కడ ఉన్న భయపడే మనుషుల హృదయాల్లోనే మూసి ఉంటుంది.